వెరీ గుడ్ మార్నింగ్ గైస్. మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. సో నేను ఏమైంది, ఈ లెవెల్ ప్రీవియస్ సెషన్ హై దగ్గర నుంచి బ్యాక్ టు బ్యాక్ రెడ్ క్యాండిల్స్ వచ్చాయి కదా. సో దిస్ విల్ బి ద సప్లై జోన్, బట్ దానికి దూరంగా ఓపెన్ అవుతుంది మార్కెట్. ఈ లెవెల్ మనం మార్క్ చేసుకోవడం ఇది స్వింగ్ లో అని చెప్పి. సో స్వింగ్ లోనే, బట్ నాట్ దట్ మచ్ పవర్ఫుల్. సో ఎందుకంటే జస్ట్ ఇట్ ఈస్ ద స్వింగ్ లో. నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అంటే ద గ్యాప్ బోర్డర్స్ కి ఎక్కువ ఇస్తాను. సో స్వింగ్ లో స్వింగ్ హైకి అంత ఏమి ఇవ్వను, ఎందుకంటే అది పాస్ట్ చాలా రోజుల బ్యాక్ ప్రైస్ యాక్షన్ కదా. సో దానికి లో ప్రాబిలిటీ అనుకోవచ్చు, బట్ అట్ ది సేమ్ టైం హై విషయంలో అయితే చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో లో విషయంలో, డిమాండ్ జోన్ విషయంలో అంతేమీ అవసరం లేదు, కానీ హై విషయంలో చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కానీ నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీకి ఇక్కడ ప్రీవియస్ సెషన్ లో కింద టూ ఇంపార్టెంట్ సపోర్ట్స్ ఉన్నాయి. సో ఇఫ్ యూ గో టు డైలీ టైం ఫ్రేమ్, సో మనకి ఇక్కడ గ్యాప్ బోర్డర్ ఉంది అండ్ అట్ ది సేమ్ టైం 20 EMA డైలీ టైం ఫ్రేమ్ రెండు కూడా సేమ్ ప్లేస్ దగ్గర ఉన్నాయి. ఆల్మోస్ట్ సేమ్, నాట్ ఎగ్జాక్ట్లీ బట్ ఆల్మోస్ట్ సేమ్ జోన్ దగ్గర ఉన్నాయి. గ్యాప్ బోర్డర్ ఏంటి, ఆన్ ద డేట్ ఆఫ్ 14th August మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా. 15th August ఓపెన్ అయింది కదా, దాని తర్వాత 18th August ఎప్పుడు ఓపెన్ అయింది కదా, 14th August తర్వాత. సో ఈ లెవెల్ అనేది గ్యాప్ బోర్డ్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఆ లెవెల్ అనేది సపోర్ట్ ఉంది. దీనికి కూడా ఈ లెవెల్ కూడా ఇంకా స్వింగ్ లోనే అనుకో. స్వింగ్ అనేది బ్రేక్అవుట్ అవుతుంది. సో వన్స్ ఎప్పుడైతే స్వింగ్ బ్రేక్అవుట్ అయిందో ఇంకా అది ఇంపార్టెంట్ ఏం కాదు. డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుందాం ఇంకా. సో ఆల్మోస్ట్ ఈ జోన్ కూడా ఇంకా బ్రేక్అవుట్ అయిపోతే ఈ లెవెల్ అనేది ఇంకా మార్కెట్ బేరిష్ గా ఉన్నట్టే. సో స్ట్రాంగ్ బేరిష్ క్యాన్ ఫామ్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీలో. బట్ ఎందుకు షార్ట్ ఎంట్రీ వెళ్ళకూడదు అంటే చెప్పాను కదా, గ్యాప్ బార్డర్ అండ్ 20 EMA సపోర్ట్స్ ఉన్నాయి మనకి నిఫ్టీలో. సో గ్యాప్ బార్డర్స్ అనేవి బ్రేక్అవుట్ అయితే అయిపోయాయి. డైలీ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే గ్యాప్ బార్డర్ అండ్ 20 EMA అనేది బ్రేక్అవుట్ అయింది అండ్ 20 EMA టర్న్ అవుతుంది. చూడండి, స్లోగా బేరిష్ గా టర్న్ అవుతుంది 20 EMA. ఎంట్రీ ఎక్కడ తీసుకుంటారు, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ కొంచెం పైన పెట్టుకోవాలి. వెయిట్ ఫర్ స్మాల్ పుల్ బ్యాక్. ఇన్ కేస్ డౌన్ ట్రెండ్ అయితే మళ్ళీ గ్యాప్ బార్డర్ దగ్గరికి వచ్చి ఆ తర్వాత రిజెక్షన్ జరుగుతుంది కదా. సో దానికోసం వెయిట్ చేద్దాము. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్రెడీ S1, S2, S3 డైలీ పివర్స్ లో S4 పివర్స్ కూడా టచ్ చేసిందంటే మోస్ట్లీ రివర్సల్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ పివర్స్ వచ్చేసి అంటిల్ అండ్ అన్లెస్ దేర్ ఇస్ ఏ గుడ్ న్యూస్ ఇన్ ద మార్కెట్, అంటే మార్కెట్ ఫాల్ అవ్వడానికి ఏమన్నా మంచి న్యూస్ ఉందనుకోండి, అప్పుడే ఇంకా అన్ని పివర్స్ బ్రేక్అవుట్ చేసి మార్కెట్ కిందకి అయితే వెళ్తుంది. ఇక్కడ ఆల్రెడీ S4 పివర్ వరకు వచ్చింది, ఏమన్నా రిజెక్షన్ క్యాండిల్ వస్తుందేమో చూద్దాము. సో రిస్క్ రివార్డ్ ఇక్కడ బాగుంటుంది. ఇక్కడ లాంగ్ ఎంట్రీ కౌంటర్ ట్రేడ్ ప్లాన్ చేస్తే అండ్ నిఫ్టీ కూడా ఇక్కడ పివోట్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి కొంచెం హై ప్రాబిలిటీ. 54,600 పుట్ ఆప్షన్ ప్రెసెంట్ 160 దగ్గర రన్ అవుతుంది, 165 అలా రన్ అవుతుంది. సో ఇన్ కేస్ ఈ హై అయినా బ్రేక్అవుట్ చేస్తే, ఈ పివోట్ అయినా బ్రేక్అవుట్ చేస్తే అప్పుడు లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేద్దాం. ఓకే, సో బ్రేక్అవుట్ అవుతుంది ఇక్కడ నుంచి. ఈ హై అయితే ఏం బ్రేక్అవుట్ అవ్వలేదు, కన్ఫర్మేషన్ క్యాండిల్ రాకుండా లాంగ్ అయితే వెళ్ళకూడదు. సో ఇన్స్టెడ్ షార్ట్ ప్లాన్ చేయొచ్చు, బట్ బ్యాంక్ నిఫ్టీ చాలా దూరంగా ఉంది 20 EMA అనేది. సో కొంచెం రిస్కీ అవుతుంది షార్ట్ చేయడానికి. 54,600 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. ప్రెసెంట్ 200 దగ్గర ఉంది కదా. సో ఇన్ కేసు క్యాండిల్ కింద క్లోజ్ అయితే ఆప్షన్ బయింగ్ ప్లాన్ చేస్తాను. ఓకే, ఆప్షన్ సెల్లింగ్ కాదు, ఆప్షన్ బయింగ్ ప్లాన్ చేద్దాము. ఓకే, ఒక 2 లాట్స్ అయితే ప్లేస్ చేశాను. ఇంకా 1 minute 34 seconds అయితే ఉంది. 54,600 పుట్ ఆప్షన్ బై చేసాం. ఓకే, సో రిస్క్ ఇందులో ఒక 3,500 పెట్టుకుంటాము. నిన్నట్లానే 3,500 డివైడెడ్ బై 70 అంటే ఒక 50 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 50 మైనస్ 206 దగ్గర అయింది. సో 156 ఇస్ ద స్టాప్ లాస్. 2,000 ప్రాఫిట్ కి అయితే వచ్చింది. ఇంకా ఎంత ఫాలో అవుతుందో తెలియదు. 2,000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. రిస్క్ 3,500 ఉంది. సో ఇన్ కేస్ 3,500 వస్తే స్టాప్ అప్డేషన్ చేద్దాం. మార్కెట్ ఆల్రెడీ కొంచెం అగ్రెసివ్ గా ఫాల్ అయింది కాబట్టి కొంచెం లో ప్రాబిలిటీ అనిపిస్తుంది. ఆప్షన్ సెల్లింగ్ తీసుకుంటాను ఎగ్జిట్ అయిపోయి. సో ఆప్షన్ బయింగ్ ఎగ్జిట్ అయిపోయాను 205 దగ్గర. సో కొంచెం ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత పుల్ బ్యాక్ ఏమైనా వస్తే ఆప్షన్ సెల్లింగ్ బ్యాన్ చేస్తాను. 54,000 ఓకే, సేమ్ 54,600 కాల్ ఆప్షన్ సెల్ చేస్తాను. ఒక 105 క్వాంటిటీ సెల్ చేశాను. 54,600 కాల్ ఆప్షన్ సెల్ చేశాను ఈసారి. ఓకే, 220 ఉంది కదా స్టాప్ లాస్. రిస్క్ ఒక 2,500 పెట్టుకుందాం. 2,500 డివైడెడ్ బై 105. సో 24 పాయింట్స్ వస్తున్నాయి. 24 ప్లస్ 225 దగ్గర ఉంది ఇప్పుడు. ఓకే, ఆర్ఎల్స్ 3,500 ఫస్ట్ రిస్కే పెట్టేసుకుందాం. 3,000 డివైడెడ్ బై 105 ప్లస్ 223, 251 వస్తుంది స్టాప్ లాస్. 251 ఇస్ ద స్టాప్ లాస్. పుల్ బ్యాక్ వస్తుంది. ఈ గ్రీన్ లైన్ ఉంది కదా, గ్రీన్ లైన్ పైన ఏమైనా గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే ఎగ్జిట్ అయిపోదాము. సో ఈ లెవెల్ దగ్గర నుంచి సెల్లర్స్ రావాలి. ఇక్కడ జనరల్ గా కొంచెం బ్రేక్ డౌన్ అయిన తర్వాత
ఆ బ్రేక్అవుట్ ఏరియా అక్కడ ఉందో అక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ ఉండాలి. సో ఈ లెవెల్ దగ్గర సెల్లింగ్ ప్రెజర్ వస్తే పర్వాలేదు, లేదంటే స్టాప్ లాస్ అనేది తీసుకుందాము. 225 రన్ అవుతుంది, ఇంకొక 25 పాయింట్స్ ఉన్నాయి. 250 పెట్టుకున్నాం స్టాప్ లాస్. సో ఇక్కడ రెడ్ బార్ వచ్చింది. సో సెల్లర్స్ క్యాండిల్ ఉంది. సెల్లర్స్ ని బీట్అవుట్ చేస్తే ఇంకా బయర్స్ పైకి అయితే తీసుకెళ్ళి, పైకి అంటే మరీ పైకి కాదు కానీ అట్లీస్ట్ ఈ క్యాండిల్ పై వరకు కూడా వెళ్ళొచ్చు. టూ ఇప్పటి వరకు హై అయితే 232 వరకు వెళ్ళింది. ఒక 10 పాయింట్స్ గ్యాప్ ఇచ్చి స్టాప్ లాస్ 242 పెట్టుకుంటున్నాను. ఓకే, సో రిస్క్ ఇప్పుడు నాకు 2500 అవుతుంది. లూజ్ అయితే ఇప్పుడు మనం ఎంత లూజ్ అవుతాం? 2500 లూజ్ అవుతాం ఈ ట్రేడ్ లో. సో బౌన్స్ బ్యాక్ అయితే అవుతుంది. ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే క్లోజ్ చేద్దాము. ప్రెసెంట్ ఇది 1200 నెగిటివ్ అయితే రన్ అవుతుంది, 230 దగ్గర రన్ అవుతుంది. సెల్లర్స్ అయితే పుష్ చేస్తున్నారు ఈ జోన్ దగ్గర నుంచి. ఎగ్జాక్ట్ గా జోన్ అయితే ఇంకా ప్రాపర్ గా బ్రేక్అవుట్ అవ్వలేదు. ప్రాపర్ గా బ్రేక్అవుట్ అయితే అప్పుడు స్టాప్ లాస్ తీసుకుందాము. సో ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ వస్తే అప్పుడు మళ్ళీ డేలో అనేది బ్రేక్అవుట్ అవుతుంది. అండ్ 20 ఎంఏ కూడా కొంచెం ఫాస్ట్ గా కిందకి రావాలి, అప్పుడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంకా 3 మినిట్స్ ఉంది క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి. ఇది రెడ్ క్లోజ్ అవుతుందా గ్రీన్ క్లోజ్ అవుతుందా చూడాలి. ప్రెసెంట్ ఇది 1000 రూపీస్ ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది ఈ ట్రేడ్, సెకండ్ ట్రేడ్. బుల్లిష్ టర్న్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ లెవెల్ దగ్గర నుంచి. సో 20 ఎంఏ ఇంకా దూరంగా ఉంది కాబట్టి విల్ ట్రై టు వెయిట్ ఫర్ 20 ఎంఏ. 20 ఎంఏ వస్తే 20 ఎంఏ టచ్ చేస్తే అప్పుడే ఆపర్చునిటీ. సో స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. 242 వస్తే క్లోజ్ చేసేద్దాం. జనరల్ గా స్టాప్ లాస్ అయితే క్యాండిల్ పైన పెట్టుకోవచ్చు, క్యాండిల్ పైన పెట్టుకోవచ్చు స్టాప్ లాస్, కానీ మళ్ళీ పెద్దది అవుతుంది స్టాప్ లాస్ అప్పుడు. సో రిస్క్ ఆల్రెడీ మనకి ఈ ట్రేడ్ లో 2000 ప్రాఫిట్ వచ్చింది, 2500 ప్రాఫిట్ వచ్చింది. సో నౌ రిస్క్ ఇస్ 2500 అనేది హిట్ అయిపోయింది 242. సో ఇక్కడ స్ట్రెంత్ అయితే లేదు, మళ్ళీ రివర్సల్ చూపిస్తుంది. క్యాండిల్ ఎప్పుడైతే స్ట్రాంగ్ బ్రేక్అవుట్ క్యాండిల్ అయింది కదా అక్కడి నుంచి రివర్సల్ చూపిస్తుంది. సో 20 ఎంఏ కూడా కొంచెం కిందకి అయితే స్లోప్ అవుతుంది. ఇది 220కి అయితే వచ్చింది. మళ్ళీ ఒక 2 లాట్స్ అనేవి ప్లేస్ చేస్తున్నాను. 54,600 కాల్ ఆప్షన్ 220 దగ్గర తీసుకున్నాము. సో 265 ఇస్ ద స్టాప్ లాస్, 265 పెట్టుకున్నాం. సో తర్వాత ఇంకొక లాట్ యాడ్ చేసుకుందాము. 20 ఎంఏ కూడా రానివ్వండి దగ్గరికి. నిఫ్టీ కూడా ఇక్కడ నుంచి రివర్సల్ చూపిస్తుంది. సో రెండు డోజీ బార్స్ కదా, డోజీ బార్స్ తర్వాత గ్రీన్ క్యాండిల్ వచ్చింది. బట్ స్టిల్ ఇది స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ కూడా కాదు, కానీ పిన్ బారే కదా. సో పిన్ బార్ అనేది కొంచెం సపోర్ట్ గా ఉంటుంది కాబట్టి స్టాప్ అప్డేషన్ 252, ఒక 20 పాయింట్స్, ఒక 15 పాయింట్స్ అలా తగ్గించుకుంటున్నాను స్టాప్ లాస్. 252 వస్తే క్లోజ్ చేద్దాం. ఇక్కడ నుంచి సెల్లర్స్ వస్తే పర్వాలేదు, లేదు బయింగ్ స్ట్రెంత్ ఉంటే స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. సో స్టాప్ అప్డేషన్ చేసుకుంటున్నాను. 230 పెట్టుకున్నాను స్టాప్ లాస్. లూజ్ అయితే ఒక 3500 లూజ్ అవుతుంది, ఎందుకంటే 20 ఎంఏ దగ్గరకు వస్తుంది కదా. 20 ఎంఏ దగ్గర రిజెక్షన్ చూద్దాం. సో రిజెక్షన్ చూసిన తర్వాత అప్పుడు ఎంటర్ అవుతాం. ఇదైతే ఎగ్జిట్ అయిపోతున్నాను ఒక 1000 రూపీస్ రిస్క్ తో. సో ప్రెసెంట్ 2000 రన్ అవుతుంది కదా. సో అంటే సెకండ్ ట్రేడ్ మనకి 500 ప్రాఫిట్ రన్ అవుతున్నట్టు. సో ఒక 1000 రూపీస్ ట్రయల్ చేసుకుంటున్నాను. ఓకే, 230 వస్తే క్లోజ్ చేసి ఆ తర్వాత ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూద్దాం. ఇక్కడ 20 ఎంఏ టచ్ చేసిన తర్వాత పైకి వెళ్తుందా లేదంటే రివర్సల్ అవుతుందా చూద్దాము. ఈ రోజు సిపిఆర్ కనుక వైడ్ అయితే ఇక్కడ లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేద్దాము ఈ లెవెల్ దగ్గర, ఆర్ఎల్స్ ఇక్కడ కానీ లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేద్దాము. సిపిఆర్ ఈ రోజు నేరోగా ఉంది కాబట్టి ట్రెండ్ ఫాలో అవుతుంది. సో అందుకు మనం షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తున్నాం. ఇన్ కేస్ రివర్సల్ అయితే కూడా అవ్వచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ చెప్పాను కదా మార్నింగే, ఆల్ S4 పివోట్స్ అన్ని కూడా S4 పివోట్స్ వరకు బ్రేక్అవుట్ అయిపోయి చెప్పి మార్కెట్ ఇక్కడ మహా అయితే ఉంటే సైడ్ వేస్ గా ఉంటుంది. ఆర్ఎల్స్ అగ్రెసివ్ గా పుష్ వస్తే అప్పుడు మార్కెట్ కిందకు వస్తుంది, లేదు ఇంకా మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ జరిగితే మళ్ళీ మార్కెట్ బౌన్స్ అయితే అవ్వచ్చు. సో స్టాప్ అప్డేషన్ 230 పెట్టుకున్నాను స్టాప్ లాస్. 230 హిట్ అయితే క్లోజ్ చేద్దాము. 3500 నెగిటివ్ తో క్లోజ్ చేద్దాం. సో ఈ ట్రేడ్ కూడా ఆల్మోస్ట్ 2000 ప్రాఫిట్ అయితే వచ్చింది. ఫస్ట్ ట్రేడ్ కూడా 2000 ప్రాఫిట్ వచ్చిన తర్వాత బౌన్స్ అయింది. సో ఈసారి బౌన్స్ అవుతుందా లేదంటే ప్రాఫిట్ ఇంకా ఎక్కువ ఇస్తుందా చూద్దాం. సో రివార్డ్ సేమే, ఒకవేళ విన్ అయితే మనం 7000 ప్రాఫిట్ వరకు విన్ అవ్వాలి. సో 2500 అలా రన్ అవుతుంది. 7000 వస్తేనే క్లోజ్ చేస్తాను. సో ఎర్లియర్ లాస్ అయితే కవర్ అయితే అయింది. 2500 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. స్టిల్ మనకి ఒక 5000 ప్రాఫిట్ ఉంది. 5000 వస్తేనే క్లోజ్ చేద్దాము. లైక్ 7000 కానీ 7500 కానీ వస్తే క్లోజ్ చేస్తాను. లూజ్ అయితే మాత్రం మనకి ఎలాగ ట్రైలింగ్ స్టాప్ లాస్ అప్డేట్ చేస్తున్నాం కాబట్టి మాక్సిమం లాస్ వచ్చి 3500 లూజ్ అవుతాం ఓవరాల్ MTM లో. ఓకే, ఇక స్టైలింగ్ స్టాప్ లాస్ సైడ్ అయితే వెళ్తుంది 3100, ఇంకొక 500 ఉంది. 3500 వస్తే క్లోజ్ చేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ అయితే ఇప్పుడు 20 ఎంఏ దగ్గర అయితే వస్తుంది. ఇక్కడ రిజెక్షన్ రెడ్ క్యాండిల్ వస్తేనే అప్పుడు మళ్ళీ ఇంకో ట్రేడ్ తీసుకుందాం. ఓకే, లేదు ఇక్కడ బ్రేక్అవుట్ అయింది అనుకోండి 20 ఎంఏ, మార్కెట్ మళ్ళీ ఈ లెవెల్ వరకు కూడా వెళ్ళొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ఎల్స్ నిఫ్టీ కూడా ఈ బ్రేక్అవుట్ అయితే ఈ లెవెల్ వరకు వెళ్ళొచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ
రివర్సల్ చూపించాలి, రెడ్ క్యాండిల్ చూపిస్తే అప్పుడు ప్లాన్ చేద్దాము. 226 అయితే రన్ అవుతుంది, 230 దగ్గరికి వస్తుంది. 3500 వస్తే క్లోజ్ చేసేద్దాము. ఓకే, 3500 అయితే నెగిటివ్. బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ దగ్గర చూద్దాం. ఈసారి బ్యాంక్ నిఫ్టీ కాదు, ఆల్రెడీ ప్రీమియం ఇంకా మెల్ట్ అయి ఉంటుంది కాబట్టి నిఫ్టీ ప్లాన్ చేద్దాము. నిఫ్టీ 20 దగ్గరికి అయితే వస్తుంది కదా. నిఫ్టీ కాదు, సెన్సెక్స్ చూద్దాం. సెన్సెక్స్ 81,100 దగ్గర ఉంది. సో ఓటీఎం అంటే 81,200 కదా, అది వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. సెన్సెక్స్ 81,200 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుందాం. ఓకే, సెన్సెక్స్ లో ప్లాన్ చేస్తాను ఒక 120 క్వాంటిటీస్. సో హెడ్జింగ్ కోసం ఒక 100 క్వాంటిటీస్ కాల్ ఆప్షన్ బై చేసాము. రిమైనింగ్ 120, 72 దగ్గర అయింది. రిస్క్ సేమే, 3,500 చేద్దాము. ఎందుకంటే నిన్న ప్రాఫిట్ 7,000 వచ్చింది కదా, దానికోసం 3,500 డివైడ్ బై 120 అంటే ఒక 30 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 30 ప్లస్ 72.25. సో 102 ఇస్ ద స్టాప్ లాస్. సో 1,500 ప్రాఫిట్ వరకు అయితే వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ రెండు కూడా ఇంపార్టెంట్ రిజెక్షన్ దగ్గర ఉన్నాయి. ఓకే, 20 ఎంఏ రిజెక్షన్ ఉంది అండ్ పివోట్ దగ్గర కూడా చెప్పాను కదా ఇంపార్టెంట్ లెవెల్ అని. సో అందుకు 62 దగ్గర రన్ అవుతుంది. 1,500 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. బేరిష్ డోజీ వచ్చింది. సో రెండు కూడా డోజీ ఫామ్ అయ్యాయి, బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీలో అయితే కొంచెం 20 ఎంఏ పైన ఇక్కడ కొంచెం కలర్ అయితే గ్రీన్ గా ఉంది. సో ఆల్మోస్ట్ కాస్ట్ అయితే వచ్చింది 74.32. సో 3,500 ఉంది కదా. సో రిస్క్ ఒక 1,500కి అప్డేట్ చేసుకోవచ్చు 5,000 లాస్కి. కానీ సమ్వాట్ ఇట్ విల్ బి టైట్, ఎందుకంటే మనం విన్ అయ్యేటప్పుడు 70 పాయింట్స్ విన్ అవుతాం కాబట్టి లూజ్ అయ్యేటప్పుడు అట్లీస్ట్ ఒక 35 పాయింట్స్ అలా పెట్టుకోవచ్చు. ఇంకా నిఫ్టీ 20 ఎంఏని బ్రేక్అవుట్ అవుతుంది, బ్రేక్అవుట్ చేస్తుంది నిఫ్టీ. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా బ్రేక్అవుట్ అయితే ఇంకా లో ప్రాబిలిటీ అవుతుంది ఈ ట్రేడ్ అనేది. సో యాజ్ ఆఫ్ నౌ స్టాప్ లాస్ 110 పెట్టినాం కదా, 105 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. ఎందుకంటే విన్ అయ్యేటప్పుడు ఒక 70 పాయింట్స్ విన్ అవుతాం కదా, ఒక 35 పాయింట్స్ పెట్టుకుంటున్నాను. ఓకే, బ్రేక్అవుట్ అయితే అవుతుంది. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా 20 ఎంఏ బ్రేక్అవుట్ అయ్యాయి. సో ఇక్కడ మళ్ళీ లాంగ్ ఎంట్రీకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు ఇంకా, ఎందుకంటే 20 ఎంఏ రిజెక్షన్ ఉంది అండ్ గ్యాప్ బాట్ రిజెక్షన్ ఉంది. రివర్స్ అయితే ఈ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ రిట్రేస్ అవ్వచ్చు. లూజ్ అయితే ఒక 6,700 నేను వచ్చిన ప్రాఫిట్ అనేది లూజ్ అవుతాము ఆల్మోస్ట్. ఓకే, హిట్ అయిపోయింది, ఇది కూడా క్లోజ్ చేసేద్దాం. ఇంకా హెడ్జింగ్ కోసం తీసుకున్నది. ఓకే, క్యాపిటల్ సరిపోక హెడ్జింగ్ కోసం తీసుకున్నాం. 7,000 ఇస్ ద లాస్. ఓకే, నెక్స్ట్ ఇంకొక విషయం, ఇది మనీ జోన్ లెవెల్స్ అనేవి ఇది ఇండికేటర్స్ అందరికీ రాదు ఇది. సో ప్రీమియం పర్చేస్ చేసుకోవాలి. ప్రీమియం ప్రో కూడా కాదు, ట్రేడింగ్ వ్యూలో ప్రీమియం ఉంటుంది. ఆల్మోస్ట్ 5,000 ప్లస్ ట్యాక్సెస్ ఎంత ఉంటుంది ఫీజ్ అది. సో అది పర్చేస్ చేసుకుంటేనే మీకు మనీ జోన్ లెవెల్స్ ఇండికేటర్ అనేది ఆటోమేటిక్గా ప్లాట్ వస్తుంది, ఐ మీన్ చార్ట్ మీదకి వస్తుంది. సో అలా కాకుండా నేను మాన్యువల్గా చేసుకోవచ్చు అంటే అలా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాచ్ చెప్తాను చెప్పాను కదా. సో నెక్స్ట్ స్టార్టింగ్ ఫస్ట్ డే నుంచి కూడా మొత్తం ఇంటిమేట్ చేస్తాం. ఓకే, మనీ జోన్ లెవెల్స్ గురించి అండ్ అక్కడ అది ట్రెండ్, ఓవరాల్ ట్రెండ్ అనేది చెప్తుంది అనమాట. ట్రెండ్ బేరిష్గా ఉందా బులిష్గా ఉందా, సేమ్ లైక్ సిపిఆర్. కానీ ఈవెన్ సిపిఆర్ కన్నా కూడా ఎక్కువ పవర్ఫుల్, ఎందుకంటే ఎక్కువ సెల్లింగ్ ప్రెజర్ బయింగ్ ప్రెజర్ ఎక్కడ ఉందో ఎగ్జాక్ట్ పాయింట్ చెప్పేస్తుంది. సో చాలా మంది పెద్ద ప్లేయర్స్ ఏం చేస్తారు, ఈ నంబర్స్ తో ప్లే చేస్తారు. లైక్ 54,900, 54,800, 55,000 అలా ప్లే చేస్తారు కదా. సేమ్ ఈ మనీ జోన్ లెవెల్స్ ఏంటంటే మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ రోజు మనీ జోన్ లెవెల్స్ చూడండి, ఎక్కువ బయింగ్ సెల్లింగ్ ప్రెజర్ ఎక్కడ జరిగిందో ఈ 3 లైన్స్ అనేవి చెప్తాయి అనమాట. సో సెంటర్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ కంట్రోల్. సో ఇక్కడ ఎక్కువ సెల్లింగ్ బయర్స్ సెల్లర్స్ ఎక్కువ ఫైట్ చేసుకున్నారు. రేపటికి ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్. ఈవెన్ మార్కెట్ పైకి వెళ్తే అప్పుడు ఆ తర్వాత మారొచ్చు. అండ్ వాల్యూ ఏరియా హై, సో ఇది కొంచెం లెస్ పవర్ఫుల్ వాల్యూ ఏరియాలో. సో మార్కెట్ జోన్ కి కింద ఓపెన్ అవుతుందా పైన ఓపెన్ అవుతుందా అలా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. దాని ప్రకారం కూడా ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. హలో గైస్, యా ఇక్కడ నిఫ్టీ రిజెక్షన్ జరిగింది కదా. ఇక్కడ 20 ఎంఏ డైలీ టైం ఫ్రేమ్ ఉంది. సో 20 ఎంఏ డైలీ టైం ఫ్రేమ్ చూసుకుంటే మనకి సో 20 ఎంఏ కిందకి స్లోప్ అవుతుంది. ఎర్లియర్ అయితే మనకి బుల్లిష్, సో ఇప్పుడు అది బేరిష్ గా టర్న్ అవుతుంది. సో ఎగ్జాక్ట్ గా ఆ లెవెల్ దగ్గర రిజెక్షన్ అనేది జరిగింది, రిజెక్షన్ క్యాండిల్ అయితే వచ్చింది. సో నేను షార్ట్ ఎంట్రీ అనేది ప్లాన్ చేశాను. 24,850 కాల్ ఆప్షన్ సెల్ చేశాను బయట. 81,249 దగ్గర రన్ అవుతుంది. ఇది ఇంకా అప్డేట్ అవ్వలేదు ప్రీమియం అనేది ఎల్టీపీ. సో 49 దగ్గర రన్ అవుతుంది, 47 దగ్గర రన్ అవుతుంది. సో 110 అనేది హిట్ అయ్యి ఆ తర్వాత బ్యాక్ అయితే వచ్చింది. సో ఇంకా సెన్సెక్స్ వాలటాలిటీ గురించి తెలిసిందే. బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి ఎక్స్పైరీ కాదు కాబట్టి అండ్ ఇక్కడ రెడ్ బార్స్ అయితే ఉన్నాయి. సో స్టాప్ లాస్ వెళ్ళి పైకి వెళ్ళిన తర్వాత రిజెక్షన్ చూపిస్తుంది. సో ఇక్కడ హై ప్రాబిలిటీ అనిపించింది, అందుకే ఎంట్రీ అనేది ప్లాన్ చేశాను. సో ప్రెసెంట్ 3,500 ప్రాఫిట్ రన్ అవుతుంది. సేమ్ ప్రాఫిట్ అయితే నాకు 7,000 రావాలి. 7,000 వస్తేనే క్లోజ్ చేస్తాను. 3,600 రన్ అవుతుంది. సో 20 ఎంఏ డైలీ టైం ఫ్రేమ్ కిందకి స్లోప్ అవుతుంది కదా. సో ఆ లెవెల్ అనేది రిజెక్షన్ గా ఉంటుంది. మార్నింగ్ వరకు ఇది సపోర్ట్, కానీ ఎప్పుడైతే మార్కెట్ ఎంత బేరిష్ గా వచ్చిందో ఆ లెవెల్ అనేది రిజెక్షన్ గా టర్న్ అయింది. సో రెసిస్టెన్స్ దగ్గర ఉంది మనకి నిఫ్టీ లెవెల్ అనేది. అలాగని చెప్పి స్టాప్ లాస్ మనం ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ పైన ఈ లెవెల్ పైన పెట్టుకోవచ్చు.
50 పాయింట్స్ పెట్టుకోవచ్చు. అంటే అకార్డింగ్ టు ఆప్షన్స్ అయితే ఒక 25 పాయింట్స్ అలా ప్లాన్ చేయొచ్చు. టేక్ ప్రాఫిట్ ఒక 100 పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్ వరకు వస్తుంది. సో మార్కెట్ రిజెక్షన్ అవ్వదని కాదు, రిజెక్షన్ అయ్యేలా ఉంటే ఈ లెవెల్ పైన బ్రేక్అవుట్ అవుతుంది. ఈ పైన బ్రేక్అవుట్ అయ్యేంత వరకు కూడా, ఆర్ఎల్స్ డే హై బ్రేక్అవుట్ అయినంత వరకు కూడా మనం ఎటువంటి లాంగ్ ఎంట్రీస్ ప్లాన్ చేయకూడదు. సో నిఫ్టీ 24,850 కాల్ ఆప్షన్ ఈ లెవెల్ కొంచెం ఇక్కడ రెడ్ బార్ వచ్చింది కదా, ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో అక్కడ షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేసాం అనమాట. ఒక 300 క్వాంటిటీస్ అంటే సెన్సెక్స్ కూడా తీసుకోవచ్చు. సెన్సెక్స్ చూడండి, స్టాప్ లాస్ ఇది ఎగ్జాక్ట్ గా మనం 110, ఫస్ట్ స్టాప్ లాస్ అయితే 110 పెట్టుకున్నాం కదా. ఆల్మోస్ట్ చూడండి, ఎగ్జాక్ట్ గా 110 వరకు వెళ్ళి 109 వరకు వెళ్ళి బ్యాక్ అయితే వచ్చింది. సో సెన్సెక్స్ వరల్డ్ అంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకున్నా సరే మనకి అడ్వాంటేజ్ రాదు సెన్సెక్స్ లో. వేరస్ బ్యాంక్ నిఫ్టీలో అండ్ నిఫ్టీలో అయితే పర్వాలేదు. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఎక్స్పైరీ ఎల్లుండి ఉంది. సో రేపు హాలిడే కాబట్టి ముందు రోజు మనకి ఎక్స్పైరీ అడ్వాంటేజ్ వస్తుంది కదా. సో అందుకే ఇప్పుడు నిఫ్టీలో ప్లాన్ చేస్తాం అనమాట. సో ఇన్ కేస్ ఇలాగ నేరో సిపిఆర్ కాబట్టి ఈ రోజు నా వ్యూ అంతా కూడా బేరిష్ సైడ్ ఉంది. ఓకే, నారో సిపిఆర్ అండ్ మోర్ దెన్ ఇన్సైడ్ సిపిఆర్ అప్పుడు ఎక్కువ ట్రెండింగ్ డే అవుతుంది. సో ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ గ్యాప్ బార్డర్ లేకపోయి ఉంటే మనకి నిఫ్టీలో కాకపోయినా బ్యాంక్ నిఫ్టీలో ఎంట్రీ తీసుకుందాము. ఎందుకంటే నిఫ్టీలో ఎంట్రీ తీసుకుంటే మనకి ఇమీడియట్ గా పివోట్ సపోర్ట్ ఉంది, ఎస్టీ పివోట్. బ్యాంక్ నిఫ్టీలో అయితే ఆల్రెడీ పివోట్ బ్రేక్అవుట్ అయింది. సో నిఫ్టీ ఇక్కడ గ్యాప్ బార్డర్ లేకపోయి ఉంటే, గ్యాప్ బార్డర్ అండ్ 20 ఎంఎల్ లేకపోయి ఉంటే మనం ఇక్కడ షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేద్దాము. బట్ ఈ రోజు కొంచెం ట్రిక్కీగా ప్లే చేసింది మార్కెట్ అనేది. ఓకే, ఇది వర్కౌట్ అయిపోద్దని ఏం చెప్పట్లేదు, కానీ జస్ట్ నార్మల్గా నెక్స్ట్ టైం ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎంట్రీ ఇలాంటి ఇక్కడ రిట్రేస్మెంట్ అయినప్పుడు తీసుకోవచ్చు. లైక్ 20 ఎంఏ రిట్రేస్మెంట్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ నియర్ ద ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్. సో జనరల్గా ఇది సపోర్ట్, కానీ వన్స్ బ్రేక్అవుట్ అయింది కాబట్టి రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. సో అలాంటి ప్లేస్ దగ్గర ఎంటర్ అయితే అవ్వచ్చు. సెన్సెక్స్ లో అయితే బేర్ కాల్ స్ప్రెడ్ చేస్తే ఒకవేళ వోలటైల్ గా ఉంది కదా మార్కెట్, అలాంటప్పుడు మనం కొంచెం సర్వైవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ రిస్క్ రివార్డ్ మనకి ఫేవర్ గా రాదు. సో దానివల్ల మేము 1:1 ఉంది ప్రజెంట్. మామూలుగా రిస్క్ రివార్డ్ నేను ఎడ్ మనీ చూసాను. 1:1 కంటే ఎక్కువ మినిమం 1:1.1 అలా ఉంది అనమాట. అది ఓకే ఓకే. అంటే నిఫ్టీ వాల్యూమ్స్ చూస్తుంటే, ఫ్యూచర్ వాల్యూమ్స్ చూస్తుంటే మాక్సిమం గ్రీన్ వస్తున్నాయి లాస్ట్ 30-40 మినిట్స్ నుంచి. 30-40 మినిట్స్ నుంచి గ్రీన్ క్యాండిల్స్ ఎక్కువ వస్తున్నాయి నిఫ్టీ ఫ్యూచర్ లో. ఫ్యూచర్స్ చార్ట్ లోనా? ఓకే, అలా చెప్పలేము నేను. క్యాండిల్స్ బట్టి కాదు, మాల్ ఇంపార్టెంట్ లెవెల్స్, లొకేషన్ కూడా ఇంపార్టెంట్. క్యాండిల్స్ ఆఫ్ కోర్స్ ఇంపార్టెంట్, బయర్స్ సెల్లర్స్ ఎంత ఉన్నారో తెలుస్తుంది. లొకేషన్స్ కూడా ఇంపార్టెంట్. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవునంత వరకు కూడా మనం ఆ బులిష్ అని చెప్పి అనుకోలేము. ఓకే, అదే. కానీ ట్రేడ్ తీసుకోవడానికి ఈ రోజు అంత అనలైజ్ చేసినా కూడా ట్రేడ్ తీసుకోవడానికి ఫియర్ ఆఫ్ లూజింగ్ వల్ల ట్రేడ్ తీసుకోవాలి. ఇప్పుడు తీసుకున్నాం మళ్ళీ, ఇది సెకండ్ హై బ్రేక్ చేసిన తర్వాత రెడ్ క్యాండిల్ వచ్చింది కదా, దాని తర్వాత తీసుకున్నాను. ఇక్కడ తీసుకున్నారా? ఒక్క నిమిషం, ఇది సెకండ్ క్యాండిల్ ఏ టైంలో అంటే 10-11. ఒక్క నిమిషం చార్ట్ చూస్తాను, నాకు ఆర్డర్ హిస్టరీ చూస్తాను. 10 కాదు 11:47 తీసుకున్నాను. 11:47 ఈ ఏరియాలో, ఎందుకంటే అది బ్రేక్ అయింది. నెక్స్ట్ ఫ్యూ క్యాండిల్స్ కూడా ఏ దానికి టచ్ అవ్వలేదు పైన అనేసి. ఓకే, షార్ట్ చేశారు ఇప్పుడు మీరు మార్కెట్? అవునవును, షార్ట్ లో ఉన్నాను. 333 షార్ట్ చేశాను. 80,800 సిఈ, 300 లో ట్రేడ్ అవుతుంది. బ్రేక్ ఈవెన్ పెట్టేసాను. ఏది సెల్ చేశారు? 24,800 కాదు, 80,800 సెన్సెక్స్ ఎక్స్పైరీ చేశారా? ఓకే, 40 పాయింట్స్ స్టాప్ లాస్ తో. ఓకే ఓకే. నేను కూడా ఎట్ ద మనీ స్ప్రెడ్ చేసేసాను సార్. బేరిష్ సైడ్ ఉన్నారు ప్రెసెంట్ అయితే? బేరిష్ సైడ్ సార్, 100% ఓకే ఓకే. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అన్న వరకు మార్కెట్ బేరిష్. ఇందాక ఎవరో కానీ అన్నారు అదే డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది అండ్ లాంగ్ ఎంట్రీ వెళ్ళొచ్చు అంటే. సో అదే చెప్పండి, డబ్ల్యూ ప్యాటర్న్ కి మార్కెట్ కొంచెం బుల్లిష్ అట్ ది సేమ్ టైం ఈ లెవెల్ వరకు చూపించాలి. ఓకే, ఫస్ట్ క్యాండిల్ వరకు వెళ్తే ట్రావెల్ చేసి ఉంటే అలాంటప్పుడు అనుకోవచ్చు. టిల్ దెన్ మనకి బేరిష్ అని అనుకోవచ్చు. సో ఇలాంటి డేస్ మిమ్మల్ని మెంటల్ గా మార్కెట్ అనేది ప్రెజర్ లోకి గురి చేస్తుంది. ఎందుకంటే చూడండి, ఫస్ట్ ట్రేడ్ 2000 ప్రాఫిట్ వచ్చింది, బ్యాక్ వెళ్ళింది. సెకండ్ ట్రేడ్ 2000 ప్రాఫిట్ వచ్చి బ్యాక్ వెళ్ళింది. థర్డ్ ట్రేడ్ 2000 ప్రాఫిట్ వచ్చి బ్యాక్ వెళ్ళింది. ఈవెన్ ఇప్పుడు కూడా 4000 ప్రాఫిట్ వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్ళింది అనుకోండి. ఇది మీ మెంటల్ స్టెబిలిటీని ఆల్మోస్ట్ కొంచెం డిస్టర్బ్ చేస్తుంది ఇలాంటప్పుడు. సో అందుకే మెడిటేషన్ చేయండి. జనరల్ గా మార్నింగ్ 9 o'clock ఆ టైంకి, మీరు 9:15 కదా మార్కెట్ స్టార్ట్ అయ్యింది. సో సెషన్ అయితే 9:10 కి స్టార్ట్ చేస్తాం. ఒక 8:45 టైంకి మొత్తం ఫ్రెష్ అప్ అయ్యి సిస్టమ్ ముందుండి మెడిటేషన్ చేయండి. జస్ట్ క్లోజ్ చేసుకొని, ఐస్ క్లోజ్ చేసుకొని, మీరు మిస్టేక్స్ జర్నల్ పెట్టుకున్నారు కదా, జర్నల్ మిస్టేక్స్ చూసుకొని, ఇప్పుడు వరకు ఎన్ని మిస్టేక్స్ అయితే చేశారో మిస్టేక్స్ చేయకూడదని అనుకొని
ఆ తర్వాత మార్కెట్ గురించి ఆలోచించకుండా ఫ్రీగా ఉన్నారనుకోండి, బాడీ అప్పుడు కొంచెం స్టేబుల్ గా ఉంటుంది. అండ్ ప్రతి లాస్ వచ్చినప్పుడు కూడా, సో సపోజ్ ఫస్ట్ ట్రేడ్ మీకు లాస్ వచ్చింది అనుకోండి, అంటే మీరు హ్యాండిల్ చేస్తే పర్వాలేదు. నాకు ఇన్ కేస్ ఒక హై ప్రాబిలిటీ సెటప్ దొరికితే నేను, నా ఫీర్ అనేది ఉండదు, ఇమీడియట్ గా వెళ్ళిపోతాను, దూకేస్తాను. కొంచెం మందికి ఏంటంటే అనిపిస్తుంది, ఇక్కడ నుంచి మనకి షార్ట్ ఎంట్రీ ఉంది కదా, ఆపర్చునిటీ ఉంది కదా, మనం ఇక్కడ షార్ట్ ఎంట్రీ వెళ్ళొచ్చు కదా అనిపిస్తుంది, కానీ తీసుకోవడానికి భయం వేస్తుంది. అలా భయం ఎందుకు వస్తుందంటే, దానికి మీ బాడీ అనేది సహకరించాలి, మీ మైండ్ దాంతో కోఆర్డినేట్ అవ్వాలి. సో కంపల్సరీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి. అండ్ అట్ ది సేమ్ టైం మెడిటేషన్ కూడా, మార్నింగ్ ఒక 15 మినిట్స్ కాకపోయినా ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ క్లోజ్ చేసుకొని ప్రశాంతంగా ఉండండి. ఓకే. ఇది మనకి ఫియర్ ఆఫ్ లూజింగ్ అనేది ఎప్పుడు వస్తుందంటే మన మనీకి అటాచ్ అయినప్పుడు వస్తుంది. మార్నింగ్ బుక్ లో చదువుతుంటే అవునవును, మనీ అటాచ్ అవ్వకూడదు. యా, మన ప్రాజెక్ట్స్ అటాచ్ అయితే ఏం ఉండదు. ఎప్పుడు కూడా మనం చూసుకుంటే, ఈవెన్ నేను ఏం చూసుకుంటే కూడా నేను ఎప్పుడు అదే అంటాను, -10,000 తర్వాత ఆపేసుకోమంటాను. ఎందుకంటే -10,000 లాస్ వరకు నేను రెడీగా ఉంటాను. సో పర్వాలేదు, 10,000 లూజ్ అయినా పర్వాలేదు, ఒక 20 days లో నేను ఒక 2 lakhs పోగొట్టుకున్నా పర్వాలేదు అని ఎప్పుడైతే మీకు కాన్ఫిడెన్స్ వస్తుందో, అప్పుడే మీరు ప్రాపర్ గా అనలైజ్ చేయగలరు మార్కెట్ ని. అదేంటి, నాకు ఈరోజు ప్రతిరోజు కూడా ప్రాఫిట్ కావాలి కావాలి కావాలని అంటే అది రాదు. ఇంకా మీకు భయం వేస్తుంటది, అంటే ఒక 5 points 10 points వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చింది అనుకోండి, మార్కెట్ భయం వేస్తుంటది, హోల్డ్ చేయాలా లేదంటే వచ్చిన ప్రాఫిట్ పోతుందా. ఇక మనీకి అయితే అటాచ్ అవ్వకూడదు, దట్స్ ట్రూ. ఆల్రెడీ మీరు బిజినెస్ లో మనీ పెడదామని చెప్పి వచ్చారు, సో ఇక్కడ రిస్క్ ఉంటుంది, స్పెసిఫిక్ రిస్క్ అనేది ఉంటుంది. ఆ రిస్క్ వరకు మీరు హోల్డ్ చేస్తారు. వన్స్ ఎప్పుడైతే రిస్క్ అయిపోతుందో, ఐ మీన్ రిస్క్ కరెక్ట్ గా ఫాలో అయ్యి రివార్డ్ 1:2 ఫాలో అవుతారో, అది లాంగ్ టర్మ్ లో మీరు కంపల్సరీ గ్రీన్ లోనే ఉంటారు. ఈవెన్ సో మనకి ఈ రోజు డీకే ఉంటది, లేట్ ఆఫ్టర్నూన్ ఇన్ కేస్ మార్కెట్ బేరిష్ కనుక ఉంటే, సో డీకే ఉంటది. సో ఎందుకంటే రేపు హాలిడే కాబట్టి ఈ రోజే డీకే ఉంటది. అందుకు నేను వెయిట్ చేస్తున్నాను, 4,000 ప్రాఫిట్ అయినా సరే. స్టాప్ లాస్ అనేది ఆల్రెడీ కాస్ట్ పెట్టేసుకున్నాను, వచ్చిన 4,000 లూజ్ అవుతాము. విన్ అయితే మాత్రం ఇంకొక 3,000 కోసం వెయిట్ చేస్తాను. లైక్ 32 అలా వస్తే మనకి బ్రేక్ ఈవెన్ తో క్లోజ్ చేస్తాం ఈ రోజు. నో ప్రాఫిట్ నో లాస్, నిన్నటి ప్రాఫిట్ కంటిన్యూ అవుతుంది. మొన్న అసలు మీరు అంత స్ట్రాంగ్ గా ఎలాగ అసలు హోల్డ్ చేస్తారు సార్? అది ఇప్పటికి కూడా మాకు రావట్లేదు. అంటే భయపడకుండా ప్రాఫిట్స్ పోతుంది అంటే కొంచెం మందికి భయం వేస్తుంది. ఇప్పుడు 3,500 ప్రాఫిట్ పోతుందేమో అని చెప్పి భయం వేస్తుంది. అట్లా అలాగా అంటున్నారు కదా. జస్ట్ అంటే ఒకటే, దాని మీద రూల్ అయితే ప్రాఫిట్ రావాలి లేదంటే లాస్ రావాలి, అంతే. దాని మీద అలా స్టిక్ అయితే ఇంకా, సో ఫస్ట్ అయితే అమౌంట్ మీద గ్రీడ్ అనేది వదిలేసుకోవాలి. ఇంకోటి ఏమంటే అసలు మనీని చూడకూడదు. అవునవును, ప్రాసెస్ ఫాలో అయితే సరిపోతుంది, మనీ అవసరం. లాస్ట్ ఇయర్ వెబినార్ లో మీరు చెప్పారు అసలు మనీకి కావాల్సిన అసలు మీరు ఇలా మనీ చూపిస్తుంది, ఇక్కడ ఎంటీఎం స్క్రీన్ లో ఉండింది ఇలా చూపించేవాళ్ళు కదా లాస్ట్ ఇయర్. అప్పుడు అవునవును, భయం వేస్తుంది మీకు, ఎందుకంటే ఎంటీఎం చూస్తే మీరు ఇప్పుడు 3,500 వచ్చింది కదా, మళ్ళీ 2,500 వచ్చినా సరే భయం వేసేస్తుంది. అదే 1,000 రూపీస్ పోగొట్టుకుంటున్నాను, వచ్చిన 2,500 కూడా పోతుందా, క్లోజ్ చేయాలా అన్నట్టు వస్తుంది. సో అదే మీరు రూల్ ఫాలో అయ్యారు అనుకోండి, మీరంతా, నేను రిస్క్ జనరల్ గా ఇప్పుడైతే నేను కాస్ట్ పెట్టేసుకున్నాను స్టాప్ లాస్. నార్మల్ గా అయితే మనం రిస్క్ 3,500 పెట్టుకోవచ్చు. 3,500 కాబట్టి 7,000 వరకు వెయిట్ చేయాలి మనం. సో 7,000 వస్తేనే క్లోజ్ చేస్తాం, లేదంటే వచ్చిన ప్రాఫిట్ పోతుంది, ఆర్ఎల్స్ 3,500 లాస్ వస్తుంది ఎక్స్ట్రా. అట్లా మనం ప్రాసెస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ప్రాఫిట్స్ కంటే కూడా ప్రాసెస్ కాన్సన్ట్రేట్ చేస్తే ప్రాఫిట్స్ ఆటోమేటిక్. 5,000 ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది, నిఫ్టీ బేరిష్నెస్ చూపిస్తుంది. సో సెన్సెక్స్ అయితే మనం చెప్పుకోగలం, లైక్ జీరోకి వెళ్తుంది, హోల్డ్ చేసుకున్నా ఇంకొక 30 points కదా అని చెప్పి. సో నిఫ్టీ ఇంకా ఎక్స్పైరీ ఈ రోజు కాదు కాబట్టి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో తెలియదు. బట్ మన రివార్డ్ ప్రకారం అయితే 7,000 ప్రాఫిట్ దగ్గర క్లోజ్ చేద్దాము. 5,000 రన్ అవుతుంది, ఇంకొక 2,000 వస్తే క్లోజ్ చేస్తాం. 50 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్, ఒక 6 points అలా వచ్చేలాగా 50 పెట్టుకుంటున్నాం. కాదండి, మనం ఇలా ప్రాఫిట్ లో ఉన్నప్పుడు హెడ్జ్ కాదు, స్ప్రెడ్ వేస్తే బాగుంటది కదా ప్రాఫిట్ లో ఉన్నప్పుడు, నేను అనేది. స్టాప్ లాస్ అంటే నేను సెన్సెక్స్ తీసుకోలేదు కదా, నిఫ్టీ తీసుకున్నాను. నిఫ్టీ ఎక్స్పైరీ ఈ రోజు కాదు కాబట్టి, సో అది కూడా మెథడ్ మంచిదే. స్ప్రెడ్ అంటే ప్రాఫిట్ లో ఉన్నప్పుడు స్ప్రెడ్స్ తీసుకుంటే మనం సేఫ్ అవుతాం ఇన్ కేస్ స్టాప్ లాస్. ఇంకా స్టాప్ లాస్ తో పని ఉండదు, మనం స్ప్రెడ్ వేసేసి వదిలేస్తే కొంచెం రివర్స్ తిరిగినా కూడా అంత లాస్ లోకి వెళ్ళాము. అవునవునవును, దట్ ఈస్ ఆల్సో గుడ్ థింగ్. బట్ నేను తీసుకుంది సెన్సెక్స్ కాదు కదా, నిఫ్టీ కదా. మీరు అన్నట్టు అది కూడా తీసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. కాకపోతే అది మన ఫేవర్ గా పోయినప్పుడు మన ప్రాఫిట్ ని లిమిట్ చేస్తుంది ఆ స్ప్రెడ్ తీసుకుంటే. అవునవును, అంటే మనకి ఇప్పుడు మార్కెట్ మన సైడ్, మన స్ట్రైక్ ప్రైస్ కింద ఎక్కడ క్లోజ్ అయితే పర్వాలేదు. పైకి వెళ్ళినా సరే ఈయన అన్నట్టు ప్రాఫిట్ లో ఉన్నప్పుడు అయితే కొంచెం పర్వాలేదు. నార్మల్ గా స్ప్రెడ్ అనేది 1:1 కానీ 1:0.5 కానీ వస్తుంది.
సో నేను ఇప్పుడు మన ప్రాఫిట్లో ఉన్నాం కదా, 5000 ప్రాఫిట్లో ఉన్నప్పుడు ఇలాంటప్పుడు స్ప్రెడ్ చేస్తే మనకి రివార్డ్ అనేది లైక్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నప్పుడు చేయాలి అలాంటి. అంటే కంపల్సరీ మార్కెట్ ఆ స్ట్రైక్ ప్రైస్ కింద తీసుకున్నప్పుడు ఫర్ సపోజ్ సెన్సెక్స్ 81,160 దగ్గర ఎక్కడో ట్రేడ్ అవుతుంది అనుకుందాం. 81,060 దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. సో 81,200కి 150 పాయింట్స్ గ్యాప్ ఉంది. సో అది పర్వాలేదు అనుకుంటే అప్పుడు మీరు ఒకవేళ 81,200 తీసుకుంటే అలాంటప్పుడు స్ప్రెడ్స్ తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ 20 ఎంఏ రిజెక్షన్ జరుగుతుంది. సో ఇక్కడ మన స్టాప్ లాస్ 50 పెట్టుకున్నాం కదా, సో ఇది క్లోజ్ చేస్తున్నాను. ఆప్షన్ సెన్సెక్స్ లో ప్లాన్ చేద్దాం. ఓకే, ఇన్ కేస్ మన స్టాప్ లాస్ ఒక 88 పాయింట్స్ ఉంది నిఫ్టీలో. సో 8 పాయింట్స్ బదులు మనం ఇప్పుడు సెన్సెక్స్ లో కంటిన్యూ చేద్దాం. 81,200 కాల్ ఆప్షన్ దూరంగానే ఉంది కదా. సో 35 రన్ అవుతుంది. 100 క్వాంటిటీస్ ప్లేస్ చేశాను. అంతే 38 దగ్గర ఒక 100 క్వాంటిటీస్ ప్లేస్ చేసాము. స్టాప్ లాస్ ఎలాగా 60 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. సో దగ్గరగా 40 అనుకున్నా సరే మనకి 40 పాయింట్స్ ప్రాఫిట్ వస్తుంది కాబట్టి ఓకే, ఇంకా ఇదేదో అదే జరుగుతుంది. సో మార్కెట్కి అయితే వదిలేద్దాము. లంచ్ చేస్తే లంచ్ చేయండి. సో నేను కూడా లంచ్కి బయటకు వెళ్ళాలి. సో సెషన్ అలాగే ఉంచుతాను, అయిపోయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఓకే, స్టైలింగ్ స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు. సో 100 క్వాంటిటీస్ 0.45తో క్లోజ్ అవుద్ది. సో క్లోజ్ చేయొచ్చు, కాకపోతే బ్రోకరేజ్ ఛార్జెస్ వేస్ట్. మళ్ళీ క్లోజ్ చేస్తే ఇంకెలాగా మార్కెట్నే తీసుకునివ్వండి. సో 700 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో నాట్ ఏ బిగ్ ప్రాఫిట్, అసలు బ్రోకరేజ్ ఛార్జెస్కి వెళ్ళిపోతాయి, బ్రేక్ ఇవ్వండి అనుకోవచ్చు. సో కొంచెం ట్రిక్కీ అయితే ప్లే చేసింది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ మనం కరెక్ట్గా ఫాల్ అవుతున్నప్పుడు ఎంట్రీ తీసుకోలేదు, రిట్రేస్మెంట్ అవుతున్నప్పుడు ఎంట్రీ తీసుకున్నాము. అండ్ నిఫ్టీ అయితే ఈ లెవెల్ దగ్గర తీసుకున్నాము. సో అనాలిసిస్ ఒకసారి మళ్ళీ చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ క్యాన్ బేరిష్ క్యాన్ ఫామ్ అయింది. సో నారో సిపిఆర్ అండ్ ఇన్సైడ్ సిపిఆర్ అప్పుడు ఈ వాల్యూ మనీ జోన్ లెవెల్స్ కానీ కిందే క్లోజ్ అయితే ట్రెండ్ కంటిన్యూషన్ అవ్వచ్చు. కానీ నిఫ్టీ మనకి ఎక్కడ ఉంది, 20 ఎంఏ అండ్ గ్యాప్ సపోర్ట్ దగ్గర ఉంది. ట్రెండ్ బుల్లిష్ అయితే ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. సో బౌన్స్ బ్యాక్ అవుతుంది అని చెప్పి వెయిట్ చేసాము. ఇక్కడ పిన్ బార్ ఫామ్ అయింది. ఈ పిన్ బార్ ఫామ్ అయిన తర్వాత ఇంకొక కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం వెయిట్ చేసాము. ఇంకొక గ్రీన్ బార్ వచ్చింటే ఇక్కడ లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేద్దాము. బట్ బేరిష్ క్యాండిల్ వచ్చింది. పిన్ బార్ తర్వాత బేరిష్ క్యాండిల్ అయితే మోస్ట్లీ షార్ట్ వెళ్ళొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, నారో సిపిఆర్ అప్పుడే వెళ్ళాలి ఇది. సో పిన్ బార్ ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ రెడ్ బార్స్ తర్వాత ఇక్కడ ప్యూర్ బ్రేక్అవుట్ అయిందని షార్ట్ ఎంట్రీ వెళ్ళారు అనుకోండి, వైట్ సిపిఆర్ అప్పుడు వెళ్ళకండి. ఓన్లీ నారో సిపిఆర్ అని ఇన్సైడ్ సిపిఆర్ అప్పుడే వెళ్ళొచ్చు. సో ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ బయింగ్ తీసుకున్నాము. ఆల్మోస్ట్ 2500 ప్రాఫిట్ వచ్చిన తర్వాత స్టాప్ లాస్ స్టైల్ చేసుకున్నాము. అండ్ కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయిపోయాం. కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయిపోయి ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్నాము. సో ఆప్షన్ సెల్లింగ్ తీసుకుని స్టాప్ లాస్ ది లెవెల్ పైన పెట్టుకోవచ్చు. కానీ మనం 2 టైమ్స్ తీసుకున్నాం, అది మిస్టేక్. సో మిస్టేక్లో నోట్ చేసుకున్నాను నేను ఆల్రెడీ. బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఆప్షన్ ఐ హ్యావ్ టేకెన్ ట్వైస్. సో దట్స్ ద మిస్టేక్ టుడే. సో మిస్టేక్ అయితే తీసుకున్నాం, దానివల్ల కొంచెం డిసడ్వాంటేజ్ అయితే జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 20 ఎంఏ దగ్గర రిజెక్షన్ జరిగింది. అండ్ ఇక్కడ మనం ప్యూర్ రెసిస్టెన్స్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఎందుకంటే ఫాలింగ్ మార్కెట్లో మనం ఎక్కడ ర్యాండమ్గా ఎంట్రీ అవ్వడం కంటే కొంచెం పుల్ బ్యాక్ అట్లీస్ట్ టు ద 20 ఎంఏ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకోవచ్చు. సో స్టాప్ లాస్ అబౌవ్ ద 20 ఎంఏ అండ్ ప్యూర్ పెట్టుకోవచ్చు. స్టాప్ లాస్ అనేది హిట్ అయింది ఆ తర్వాత కూడా. సో 7000 లాస్ వచ్చిన తర్వాత మాక్సిమం క్లోజ్ చేద్దాం అంటున్నాం. కాకపోతే నెక్స్ట్ సేమ్ సెటప్ మనకి నిఫ్టీలో ఫామ్ అయింది. అండ్ నిఫ్టీలో ఇంకా కొంచెం హై ప్రాబిలిటీ, ఎందుకంటే 20 ఎంఏ అండ్ ప్యూర్ రిజెక్షన్ కూడా ఉంది కదా. సో అందుకు మళ్ళీ ప్రీమియం ఛానల్లో లింక్ అనేది పెట్టాం, లైవ్ ట్రేడింగ్ లింక్. అండ్ దెన్ ఎంట్రీ అనేది మనం నిఫ్టీలో తీసుకున్నాము. నిఫ్టీలో మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఇందులో 4000 ప్రాఫిట్ వచ్చింది. సో కొంచెం ఈరోజు ఎక్స్పైరీ కదా, అడ్వాంటేజ్ ఉంటుంది కదా అని చెప్పి ఇది 42 దగ్గర క్లోజ్ చేసి ఇక్కడ తీసుకున్నాము. బట్ ఇది కూడా వర్కౌట్ అయ్యింది. ఇప్పుడు 32 ఉంది కదా, సో ఒక 1000 రూపీస్ నెగిటివ్ ఎంతో ఉందినేమో. 32 హిట్ అయితే ఒక 7000 వద్దును. మనకి అడ్వాంటేజ్ ఒక 200 300 సారీ 800 ఎక్స్ట్రా వచ్చింది. సో ఆప్షన్ సెల్లింగ్ వల్ల సెన్సెక్స్లో తీసుకోవడం వల్ల. బట్ డైరెక్షన్ ప్రకారం నిఫ్టీ కూడా కరెక్ట్. నిఫ్టీ అయితే వర్కౌట్ అయింది. నిఫ్టీ స్ట్రాటజీ ఏంటి, ఇక్కడ సేమ్ స్ట్రాటజీ. బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ ఫెయిల్ అయింది కదా, నిఫ్టీలో వర్కౌట్ అయింది. నిఫ్టీ ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. పుల్ బ్యాక్ ఇన్సైడ్ క్యాండిల్ వచ్చింది కదా, ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. స్టాప్ లాస్ అబౌవ్ ద 20 ఎంఏ, టేక్ ప్రాఫిట్ 2 ఆర్. బట్ ఆప్షన్ సెల్లింగ్ వల్ల మనకి తక్కువ ప్రాఫిట్ వచ్చింది. ఆప్షన్ బయింగ్ అయితే ఎక్కువ ప్రాఫిట్ వద్దు, కానీ మనకు తెలియదు కదా ఎంత మార్కెట్ ఇక్కడ నుంచి డేలో కూడా బ్రేక్అవుట్ అయ్యి కిందకు వస్తుందని చెప్పి. సో ఎనీహౌ హ్యాపెన్ ఈస్ హ్యాపెన్. ఇక్కడ మిస్టేక్ నోట్ చేసుకున్నాం కదా, ఒకే స్ట్రైక్ ప్రైస్ 2 సార్లు తీసుకున్నాం, అది మిస్టేక్ ఈరోజు. పాజిటివ్ థింగ్ ఏంటంటే విన్ అయ్యేటప్పుడు లూజ్ అయ్యేటప్పుడు తక్కువ లూజ్ అయ్యాము, విన్ అయ్యేటప్పుడు ఎక్కువ విన్ అయ్యాము. సో ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్లో మనకి 8000 ప్రాఫిట్ వచ్చినట్టు. సో లాస్ట్ ఇయర్ ఒకటే అనాలిసిస్ కదా, ఇందులో 4000 ప్లస్ ఇందులో ఇందాక 37 ఎంత అనుకున్నాం కదా, టోటల్ 7800 ఎంతో ప్రాఫిట్ వచ్చింది. 7700 ప్రాఫిట్ ఎంతో వచ్చినట్టు లాస్ట్ ఇయర్లో. సో విన్ అయ్యేటప్పుడు ఒక ట్రేడే మనకి అనాలిసిస్, మన స్ట్రాటజీ ఏ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందో తెలియదు, కానీ విన్ అయ్యేటప్పుడు మనం ఎక్కువ విన్ అవ్వడానికి ట్రై చేయాలి. అదొకటే సీక్రెట్ విన్నింగ్లో. సో ఈరోజు అయితే నిన్న 6600 ప్రాఫిట్ వచ్చింది. ఈరోజు
ఈరోజు బ్రేక్ ఈవెన్ అనుకోవచ్చు, ఎందుకంటే వచ్చిన ప్రాఫిట్ కూడా బ్రోకరేజ్కి వెళ్ళిపోతుంది. సో 6,700 వీక్ అయితే వచ్చింది. రేపు హాలిడే కాబట్టి నెక్స్ట్ ఇంకా 2 days ఉన్నాయి. సో ఈ వీక్ ఏమవుతుందో చూద్దాం. అండ్ నెక్స్ట్ బ్యాచ్ లైవ్ ట్రేడింగ్ నాతో పాటు జాయిన్ అవ్వాలనుకుంటే మండే నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ నేను జస్ట్ అనాలిసిస్ చెప్పాను అంతే. సో అనాలిసిస్ ఎక్కడ ఎంట్రీ తీసుకుంటున్నాను మీకు చూపించాను, ఆ ట్రేడ్ ఎంట్రీ అనాలిసిస్ చూపించాను. సో నెక్స్ట్ బ్యాచ్ ఏంటంటే మార్కెట్ రన్ అవుతున్న మధ్యలో ఆర్ఎల్స్ మార్కెట్ మనం 1 hourలోనే క్లోజ్ చేసేస్తున్నాం కదా, నిన్న చూడండి 1 hourలోనే ట్రేడ్ అయిపోయింది. అలాంటప్పుడు కోర్స్ గురించి కూడా డిస్కస్ చేస్తాము. కోర్స్లో ఉన్న ప్యాటర్న్స్ అండ్ ఆల్ స్ట్రాటజీస్ అనేవి మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం లైవ్లోనే. సో ఈ బ్యాచ్ అనేది ఆల్మోస్ట్ మీరు కోర్స్ తీసుకుంటే 6,000 ఫీ ఉంటుంది, అండ్ ఇది తీసుకుంటే లైక్ లైవ్ ట్రేడింగ్ తీసుకుంటే ఇది ఒక 10,000, టోటల్ 16,000 ఫీజు ఉంటుంది. బట్ రెండు కలిపి నెక్స్ట్ బ్యాచ్ ఓన్లీ సెప్టెంబర్ బ్యాచ్కి అయితే మేము డిస్కౌంట్తో ఇస్తున్నాం. రెండు కలిపి మీరు జస్ట్ ఒక 9999కే మీరు తీసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ హ్యావ్ జాయిన్డ్ ఎర్లియర్ అంటే వెబినార్ కానివ్వండి, కోర్స్ కానివ్వండి, మీరు ఆల్రెడీ ఒకసారి తీసుకున్నా సరే మీకు 10,000 బదులు 6,000 ఛార్జ్ చేస్తాం. ఎవరైనా ఫ్రెషర్స్ అయితే మీరు 10,000తో జాయిన్ అవ్వాలి. ఫ్రెషర్స్ కాకుండా ఎవరన్నా ఆల్రెడీ నాకు కోర్స్ ఒకసారి తీసుకున్నా ఆర్ఎల్స్ లైవ్ ట్రేడింగ్ ఆల్రెడీ తీసుకున్నా సరే మీకైతే 6,000తోనే కోర్స్ అండ్ దెన్ లైవ్ ట్రేడింగ్ అనేది ఉండొచ్చు, జాయిన్ అవ్వచ్చు నాతో పాటు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ కోర్సులో ఉన్న ప్యాటర్న్స్ కాకుండా కోర్సులో ఉన్న ప్యాటర్న్స్ ఉంటాయి, ఒక హై ప్రాబిలిటీ ఒక 3/4 చెప్తాము. రిమైనింగ్ ఏంటంటే మా మనీ జోన్ లెవెల్స్ గురించి, క్యామ్రిలాస్ గురించి ఉంటాయి అనమాట. స్ట్రాటజీస్ విచ్ ఆర్ నాట్ డిస్కస్డ్ ఇన్ ద కోర్స్, అండ్ కోర్స్లో కొన్ని అక్కర్లేని స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి. సో అవి కూడా ఫిల్టర్ చేసి ప్రాపర్గా అనాలిసిస్ ఎలా చేయాలి, ఎక్కడ తీసుకోవాలి ఎంట్రీస్ అనేవి కూడా నెక్స్ట్ బ్యాచ్లో అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే ఓకే గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మీ ట్రేడింగ్ కమ్యూనిటీ వాళ్ళతో షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.